ఫేస్బుక్లో కంటెంట్ మానిటైజేషన్ టూల్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు. అండి, ఫేస్బుక్లో కంటెంట్ మానిటైజేషన్ టూల్ తెచ్చుకోవడానికి ఏ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అన్నది లేవన్నమాట. సో మనం ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే చాలా తొందరగానే మనకి కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎనేబుల్ అయితే అయిపోతుంది. అండ్ మీరు పరుగులు పెట్టాల్సింది కంటెంట్ మానిటైజేషన్ టూల్ వెనకాల కాదు, యాక్చువల్లీ ఏం టాపిక్ వేస్తే ఏం వీడియోస్ వైరల్ అవుతాయి అని చెప్పి మీరు సెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాపీ పేస్ట్ చేయడం మానేయండి, ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేయండి. ఓకే, సో అప్పుడు మీరు లాంగ్ టర్మ్ వరకు దీని మీద సర్వైవ్ అవ్వగలరు. లేకపోతే కాపీ పేస్ట్ అయితే అన్ఒరిజినల్ కంటెంటో చెప్పి లేకపోతే మానిటైజేషన్ డిజేబుల్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒరిజినల్ మీదనే అయితే కనుక మనం ఏదైనా ప్రాబ్లం కనుక నిజంగానే వచ్చినట్టయితే మనం చాలా ఈజీగా అయితే దాన్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళ పేజ్ పైన రీచ్ లేనప్పుడు, ఎంగేజ్మెంట్ లేదు, రీచ్ లేనప్పుడు, వీడియోస్ వైరల్ అవ్వట్లేనప్పుడు మనకి కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చినా కూడా చాలా ప్రాబ్లమే ఉంటుంది. అంటే కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చేస్తుంది కానీ వీడియోస్ వైరల్ అవ్వకపోతే మనీ అన్నది జనరేట్ అవ్వవు, రైట్? సో అలాగే మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మన కంటెంట్ పైన, అది ఎలా వైరల్ చేసుకోవాలి అన్న దానిపైన. ఓకే, సో అది వైరల్ అయ్యింది అంటే ఒరిజినల్ కంటెంట్ ఆటోమేటిక్ మీ కంటెంట్ మానిటైజేషన్ టూల్ వస్తుంది. అప్పటి నుంచి మీరు అర్నింగ్స్ అన్నది చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు కంటెంట్ మానిటైజేషన్ టూల్ వెనకాల పరిగెత్తకండి, మీరు ఫస్ట్ మీ కంటెంట్ ఏంటిదో ఆ కంటెంట్ని సరి చేసుకోండి. ఓకే, సరి చేసుకొని దాన్ని వైరల్ ఎలా చేయాలని ఆలోచించండి. ఓకే, మీరు ఊరికే కంటెంట్ మానిటైజేషన్ టూల్ అంటే కంటెంట్ మీకు రీచ్ లేనప్పుడు కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చినా కూడా పెద్ద యూజ్ ఉండదు. ఇప్పుడైతే నార్మల్గా కంటెంట్ మానిటైజేషన్ టూల్లో ఎక్కువ అర్నింగ్ అయితే జరగట్లేదు. సో మీరు మీ వీడియోస్ చాలా వైరల్ అయితే కనుక మీకు కొంచెం సర్టెన్ అమౌంట్, డీసెంట్ అమౌంట్ అన్నది రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఇప్పుడే ఫేస్బుక్లో కంటెంట్ మానిటైజేషన్ టూల్ కోసం పరుగులు పెట్టకండి. జస్ట్ మీరు మీ కంటెంట్ని సరి చేసుకోండి. మీ రీచ్ వైరల్ ఎలా అవ్వాలి అన్నది, దాని టైటిల్ ఎలా పెట్టాలి, దాని హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి అని చెప్పి మీరు దాని మీద రీసెర్చ్ అయితే చేసుకోండి. ఓకే, సో మీరు కంటెంట్ మానిటైజేషన్ టూల్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఏదో ఒక సింపుల్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో ఇదండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.